మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ గౌస్. ప్రస్తుతం మేము అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఉన్నటువంటి గురాలమిట్ట దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ఇక్కడ పంట పొలాల్లో అయితే మనము వచ్చి చూస్తే ఇక్కడ ఒక రైతు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నాడు. గత 3 నెలల నుంచి ఇక్కడ వేరుశెనగ పంట అయితే పెట్టడం జరిగింది. అలాగే రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా 9 ఎకరాలు వేసినటువంటి వేరుశెనగ పంట చాలా నీళ్ళలో నానడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనము చూసినట్లయితే గన అంతా వేరుశెనగ పంట అంతా నానిపోయి అలాగే దేనికి పనికి రాకుండా పోయిందని చెప్పి రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే సార్, అన్నమయ్య జిల్లా గాలివీడు రైతు. నేను వేరుశెనగ 9 ఎకరాలు వేరుశెనగ వేశాను. ఈ వేరుశెనగ పంటకు కూలీలకు ఖర్చులకు దండిగా పెట్టుబడి అయింది సార్. 9 లక్షల పైన ఖర్చు అయింది. ఖర్చు అయితే కూడా పంట రాకురా ఏదో పంట వచ్చింది. పంట వస్తే కూడా వచ్చేటప్పుడు తీరా ఈ అకాల వర్షం వల్ల ఎక్కువగా వర్షం వచ్చేసి అంతా తడిసి ముద్ద అయిపోయింది. దీనివల్ల చాలా నష్టపోయాం సార్. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మేము 3 నెలలు పొద్దయ్యా మేము చెనిక్కాయ వేసినాము. అప్పటి నుంచి కష్టం చేసినాము. కట్టం చేసి మేము అన్ని ఆడిచ్చి 20-25 గంటలు ఆడినాము. ఆడిన మిషన్లకు కూడా డబ్బులు లేకన్నా నానిపోయినాయి. ఇబ్బంది పడిపోతున్నాం. మేము వచ్చి అన్ని అర్ధరాత్రి వాన వచ్చేసి అన్ని నానిపోయి చాలా ముద్ద అయిపోయి చాలా బాధలు పడుతున్నాము. ముసలోళ్ళం మొత్తుకోళ్ళం అందరం ఎత్తలేక ఇబ్బందులు పడుతున్నాము. మేము గవర్నమెంట్ గురించి బాధపడుకుంటున్నాం స్వామి. మీరు గవర్నమెంట్ ఏమైనా మహా సహాయం చేయండి. అంతా నానిపోయింది. చాలా బాధపడుతున్నాము. 200 మూట శనక్కాయలు అన్ని మోజులు వచ్చేసినాయి. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం స్వామి. మా బిడ్డ 10 లక్షలు అప్పు చేసినాడు. అప్పు చేసిండా వడ్డీలకు తెచ్చినాడు. మాకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఉన్నాం స్వామి. ఎట్లా చేయాలనో ఏమో మాకేం అర్థం కాక మిమ్మల్ని గురించి మేము అడుక్కుంటున్నాము. మీ కార్యకర్తలం మేము ఇబ్బందిలో ఉన్నాము. మీ పక్కనే మేము ఉండేది. మీ ఇబ్బందిలో ఉన్నాము. చాలా ఇబ్బందిలో ఉన్నాడు. నా బిడ్డ 10 లక్షలు అప్పు చేసినాడు. 10 లక్షలు అప్పు చేసి తెచ్చి వడ్డీకి తెచ్చి ఆ చేను మీద పెట్టి ఇప్పుడు 3 నెలల 3.5 నెల వంటి నీళ్లు కట్టుకుంటే ఇప్పుడు నెల వంటి వాన బట్టి అంతా మోదులు వచ్చేస్తంటే చేను అంతా పెరిగి అంతా ఆడిచ్చేసింటే 25 గంటలు అయింది. 25 గంటలు అయితే ఆ ఆరబోసి పట్టలు 25,000 ఇచ్చి పట్టలు కొనకొచ్చింటే ఆ పట్టలు పోసి ఆరబోసింటే ఈ నీళ్లు అర్ధరాత్రి వాన వచ్చేసి వర్షం వచ్చి నానిపి మోదులు వచ్చేసి చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము. నా బిడ్డ చాలా ఇబ్బంది అగసాట్లు పడి ఆ కూలీల బిలసుకొచ్చి పక్కన పోచున్నాడు. నీళ్ళల్లో తేలిపోయినాయి మా కాయలు. అన్ని నీళ్ళల్లో తేలిపోయినాయి మా కాయలు. చాలా ఇబ్బందిలో ఉన్నాము.